అందరికీ నమస్కారం అమ్మ. విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. అదేంటంటే కూటమి ప్రభుత్వం పాఠశాలల విషయంలో కొత్త మార్పునైతే తీసుకుని వచ్చింది. అదేందనేది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5 రకాల బడులు అంటే ప్రాథమికోన్నత, హై స్కూల్ ప్లస్ విధానం రద్దు. గత ప్రభుత్వంలో తరలించిన 3, 4, 5 తరగతులు వెనక్కి. అంటే ఇంతకుముందున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో 1, 2 తరగతులను అంగన్వాడీలో కలిపేసి 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలిపేస్తున్నారు కదా. అట్లా లేకుండా మళ్ళీ 1 నుంచి అంటే బేబీ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎలిమెంటరీ సెక్షన్ ఉంటుంది. 6th to 10th క్లాస్ వచ్చేసి హై స్కూల్ ఉంటుంది. ఈనాడు అమరావతిలో ముద్రించిన అంశం, అంగన్వాడీలో కలిపిన 5 రకాల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకొని రాబోతోంది. అంటే స్కూల్స్ కట్ చేసేసి ఉపాధ్యాయ పోస్టులను తగ్గించేస్తున్నారు కదా. అట్లా లేకోకుండా మళ్ళీ ఆ ప్రభుత్వం ఎలిమెంటరీ సెక్షన్ ఉంటుంది. ఉపాధ్యాయుల పోస్టులు ఎక్కువగా వస్తాయి. విద్యార్థులకు కూడా సులభంగా బాగా అర్థం చేసుకునే విధంగా విద్యను అందిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 117ను రద్దు చేసి ప్రయత్నాత్మకంగా తీసుకొని రానున్నది. విధానంపై పాఠశాల విద్యాశాఖ గురువారం మెమో జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం జీవో ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం 4731 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడులలో విలీనం చేయగా ఇప్పుడు వీటిని వెనక్కి తీసుకురానున్నది. ప్రాథమికోన్నత బడుల వ్యవస్థను రద్దు చేయనున్నది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ బడులను ఉన్నతీకరించడం లేదు. అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4 తరగతులను తీసేసేసి దాన్ని హై స్కూల్లో కలిపేసి 1, 2 తరగతులను అంగన్వాడీలో కలిపింది కదా. ఆ విధానాన్ని రద్దు చేసేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2, 3, 4, 5 తరగతులను ఎలిమెంటరీ సెక్షన్, 1 నుంచి 6 నుండి 10వ తరగతుల వరకు ఉన్నత విద్య హై స్కూల్ను ప్రారంభించనున్నది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ పెట్టినారు. మీరు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. నేను ప్రతిదీ చదువుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. ఇక్కడ చూడండి, పాఠశాలల రాఖీలివి. ప్రాథమిక విద్య 1, 2 ఎల్కేజీ, యూకేజీ బోధించే అంగన్వాడీలు శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మార్పు చేయనుంది. పూర్వ ప్రాథమిక విద్య అంటే 1, 2తో పాటు తరగతులు కలిపి నిర్వహించే ఫౌండేషన్ పాఠశాలలు. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉండాలా, ఒక్కొక్కరికి ఎంతమంది టీచర్లు ఉండాలా, ఎన్ని పాఠశాలలు ఉండాలనేది క్లియర్గా మనకు ఇక్కడ ఇచ్చినారు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఒక విధంగా ఇది ఒక చాలా గొప్ప శుభవార్తే. ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా భర్తీ అవుతాయి. విద్యార్థులకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో చదువు నేర్చుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అందరికీ ధన్యవాదములు.